అందరికీ నమస్కారం. మొన్న కురిసిన వర్షాల వల్ల చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు రైతులను పరామర్శించలేదు. వాళ్ళకు ఏమీ సహాయ సహకారాలు కూడా అందించలేదు. ఎందుకు ఇంత అలసట, రైతు అంత చులకన? ఒకవైపు ముఖ్యమంత్రికి సోయి లేదు, ఒకవైపు ఆయన మంత్రులకు సోయి లేదు, ప్రభుత్వ అధికారులకు సోయి లేదు, ప్రతిపక్షాలకు సోయి లేదు. ఎందుకు ఇంత అలసట? రైతు అంత చులకన మీకు? రైతు అంటే అంత అగ్గువన? ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడతారు, రైతు ప్రభుత్వాలను రైతుకు అందిస్తాం, రైతుకు ఫ్రీ బీమా ఇస్తాం, రైతు ధీమా ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, రైతులకు ఏమి కావాలంటే చేస్తాం, మేము రైతులతోటే ఉంటాం, రైతుల పక్షాన్నే ఉంటామని మాట్లాడతారు. మీ రైతు బంధు ఎక్కడ పోయింది? మీ రైతు భరోసా ఎక్కడైంది? మీ ప్రభుత్వాలు ఎక్కడ వేరు? మీరు ఎక్కడ వేరు? ఇవాళకి వారం రోజుల వర్షాలు వచ్చి మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. పత్తి మొత్తం తడిసిపోయింది. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇవాళ గవర్నమెంట్ వాళ్ళకు సహాయం చేసేది పోయి గవర్నమెంట్ అసలు రైతుని ఊసే ఎత్తటం లేదు, రైతు దిక్కే చూడటం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? రైతులు గుర్తుకు రావడం లేదా మీకు? రైతు ముఖ్యం కాదా మీకు? ఎలక్షన్లే ముఖ్యమా? ఎలక్షన్లు చూసుకుంటే ఒకవైపు గంట సేపు ఇక్కడ వచ్చి రైతులను పరామర్శిస్తే ఎంత బాగుంటుంది? రైతుల కోసం మేలు చేస్తే ఎంత బాగుంటుంది? రైతు దేశానికి అన్నం పెట్టే రైతే కదా. ఎందుకు ఇవాళ పంట నష్టపోయినరు, ఇండ్లు కూలిపోయినాయి, ఒకరొకరు సామాన్లు మొత్తం బాగా కొట్టుకుపోయినాయి, పశువులు చనిపోయినాయి. వాళ్ళకి ఎంత నష్టపరిహారం కట్టించి వాళ్ళని ఆదుకుండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి, వాళ్ళకు పంట నష్టం కట్టించి, ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో కొత్త పంట స్టార్ట్ కాబోతుంది. వాళ్ళకి రైతు భరోసా మళ్ళీ వేయాలి. వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు? కనీసం ప్రతిపక్షాలు కూడా ఇటువైపు చూడటం లేదు. మీడియా కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఎందుకు? నేను ఒకటే కోరుతా ఉన్నాను, ప్రతిపక్షాలు కూడా ఇటు సోయలేదు. వాళ్ళకు మొత్తం జూబ్లీ ఎలక్షన్స్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, ప్రభుత్వం చూడటం లేదు. ఎటు పోవాల రైతు? ఏం చేయాలి? కనీసం వారికి ఒక ఆర్థిక సహాయం చేసి వెన్నట్టి ఉంటే రైతు దేశానికి బాగుపరిచేవాడు కదా, అందరికి అన్నం పెట్టేవాడు కదా. ఇలా రైతుల కోసమే ఉన్నామని చెప్తారు. రైతు ప్రభుత్వం అంటారు. మీ ప్రభుత్వాలు ఎక్కడ వేరు? మీరు ఎక్కడ వేరు? మీరు ఏడున్నారు? ఇలా రైతు కోసపడుతూ ఉన్నారు. రైతు కోసం మీకు పట్టదా? రైతు గురించి అర్థనాదాలు మీరు వినరా? ముఖ్యమంత్రికి ఎందుకు పట్టించుకోవడం లేదు రైతుల గురించి? నేను ఒకటే చెప్తా ఉన్నాను, భారతీయ కిసాన్ పార్టీ తరఫున మా రైతులను ఆదుకోండి. మా రైతులని ముందు వచ్చే డిసెంబర్లో పంటలు వేసుకోవడానికి కూడా వాళ్ళకు రైతు భరోసా ఇవ్వండి, రైతు రుణమాఫీలు చేయండి, వాళ్ళ పంటలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని, పత్తి కానీ, మొక్కజొన్న కానీ మొత్తం కొనండి. దయచేసి మీకు విన్నవిస్తూ ఉన్నాను. మీకు సోయి లేకపోతే మీకు ఈ మీడియా అందరికి గవర్నమెంట్కి చేరేదాకా షేర్ చేయండి. అందరికీ మేము ఒకటే కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.